300 టికెట్స్ అసలు బుక్ అవ్వలేదని టెన్షన్ పడకండి. మీరు కనుక ఒకవేళ టికెట్ బుక్ అవ్వకపోయినా అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి. రేపు ఎగ్జాక్ట్ 10 o'clock మోస్ట్లీ కాదండి 100% బ్లాక్ అవుతుంది. ఎందుకు దర్శనానికి అలో చేయరండి. మీకు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 2 లడ్డూలు ఫ్రీగా ఇస్తూ ఉంటారండి. పేమెంట్ చేసిన వాళ్ళది ఫెయిల్ అయితే అప్పుడు మనకి కన్ఫర్మ్ అయిందండి. చేయడం వల్ల నాకు లాస్ట్ మినిట్ లో టికెట్ దొరికింది తప్ప ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేని ఒక కొత్త ఎర్రర్ వచ్చిందనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసారు కదండి. సో ఈరోజు నేను కూడా టికెట్స్ తీయడానికి ట్రై చేశాను అనమాట. నాకు ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేని ఒక కొత్త ఎర్రర్ వచ్చిందనమాట. అదేంటంటే కోటా నాట్ అవైలబుల్ ఎర్రర్ అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే దాంట్లో ఏంటంటే ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ బుక్ అయిపోయినాయి, ఎన్ని టికెట్స్ పేమెంట్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నవి అండ్ అవైలబుల్ కోటా 0 అని చెప్పి చూపించింది అనమాట. ఇదేంటి ఇది, నేను 10కి ఎగ్జాక్ట్ లాగిన్ అయ్యాను అండ్ 10-2కే కోటా నాట్ అవైలబుల్ అని రావడం ఏంటని చెప్పేసి రిపీటెడ్గా ట్రై చేశాను అనమాట. ఈవెన్ నేను రిపీటెడ్గా ట్రై చేసినప్పటికీ కూడా నాకైతే కన్ఫర్మ్ అవ్వలేదండి. సో ఇంకేం చేశానంటే ఆఫరింగ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేశాను అనమాట. మీకు ఎంత యాడ్ చేయగలుగుతారు అంటే మీకు ఎంత యాడ్ చేయగలరు అని అనిపిస్తే అంత యాడ్ చేసుకోండి. అండ్ నంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్ కూడా నేను యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రై చేశాను అనమాట. కంటిన్యూస్గా ట్రై చేసినప్పుడు నాకు లాస్ట్ మినిట్లో అరౌండ్ 10-20 ఆ టైంకి నాకైతే టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందనమాట. అసలు ఇప్పటివరకు ఎప్పుడు నేను ఇలాంటి ఎర్రర్స్ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడము. అండ్ అసలు 10-10:05 ఆ టైంకి అసలు కోటా 0కి రావడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదన్నమాట. సో ఇలా అయితే నిజంగా మామూలు ఇప్పుడు సాధారణమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ట్రిక్స్ ఏం తెలియకుండా నార్మల్గా ర్యాండమ్గా ట్రై చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. సో ఈ ట్రిక్సే కాకుండా నేను ఐఫోన్లో మనకి టెక్స్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి ఆల్రెడీ నా ముందు వీడియోస్లో షేర్ చేశాను అనమాట. ఆ ట్రిక్ కూడా ఉపయోగించాను ఇంకా ఫాస్ట్గా డీటెయిల్స్ అవి ఎంటర్ చేయడానికి. సో ఈవెన్ ఆ ట్రిక్ నేను చేసినప్పటికీ కూడా నాకు ఇలా రిపీటెడ్గా ఇంకా కంటిన్యూస్గా రిపీటెడ్గా చేయడం వల్ల నాకు లాస్ట్ మినిట్లో టికెట్ దొరికింది తప్ప ఇది ఒక్క ఎర్రర్ అనే కాదండి. పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ అనో లేకపోతే సమ్మన్ ఈస్ ట్రైయింగ్ యువర్ స్లాట్ అనో ఇలా రకరకాల ఎర్రర్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ 2 వచ్చిన ఎర్రర్స్ అయితే ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఈ రోజు వచ్చిన కొత్త ఎర్రర్ కోటా నాట్ అవైలబుల్ ఎర్రర్ అన్నది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అయితే. సో ఇదండి ఈరోజు సిచ్యువేషన్ వచ్చేసరికి 300 టికెట్స్ నాకు 300 రూపీస్ టికెట్స్ నాకు తెలిసి చాలా మందికి దొరకుండవు, చాలా తక్కువ మెంబర్స్కి దొరకుండొచ్చు. అది కూడా అంటే కోటా 0 వచ్చేసిన తర్వాత ఎవరైతే అయ్యో కోటా అయిపోయింది ఇంక మనం ఏం చేయలేమని చెప్పి డ్రాప్ అయిపోయిన వాళ్ళకైతే ఇంక మా టికెట్ దొరకలేనట్టే. బట్ కంటిన్యూస్గా ట్రై చేస్తే మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు అన్న వాళ్ళకి మేబీ టికెట్ లాస్ట్ మినిట్లో దొరకవచ్చు. అది కూడా ఎందుకంటే ఎవరైతే ముందు పేమెంట్ చేసిన వాళ్ళది ఫెయిల్ అయితే అప్పుడు మనకి సో టికెట్ బుక్ అయ్యే ఛాన్సెస్ ఉండడం వల్ల మనకి లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయిందండి. సో ఇదండి. అండ్ మీరు కనుక ఒకవేళ టికెట్ బుక్ అవ్వకపోయినా అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి రేపు 25న 10 o'clock శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయండి. ఇవి కాకపోతే అక్టోబర్ మంత్కి కాదండి, అప్కమింగ్ మంత్ ఏదైతే ఉందో ఆగస్ట్ ఆ మంత్కి టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. సో రేపు కాలేకపోయాము అనుకున్న వాళ్ళు పర్లేదండి. ఎందుకంటే మీరు అక్కడ ఎవరైతే స్టాంప్ వేస్తారో వాళ్ళకి రీజన్ చెప్పి అక్కడైతే మీరు స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు అంటే హోమం టైం అప్పుడైతే హోమం దగ్గర ఉంటారు స్టాంప్ వేసేవాళ్ళు. ఒకవేళ మీరు హోమంకి అటెండ్ అవ్వలేకపోయారు అనుకుంటే కనుక కొంచెం పైకి వెళ్తే గోప్రదక్షిణ కృష్ణుడు గుడి ఉంటుంది చూసారా అండి, అక్కడ ఆపోజిట్లో మనకి ప్రసాదం ఇస్తూ ఉంటుంటారు అప్పుడప్పుడు. అక్కడ ఉంటారనమాట ఎవరైతే స్టాంప్ వేసే ఆఫీసర్, వాళ్ళతో వేయించుకోండి. సో ఒకసారి మాకు అలాగే లేట్ అయింది, సో వేశారనమాట. బట్ మీ రీజన్ అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి. సో మరి స్టాంప్ వేయించుకున్న తర్వాత మనకి కొండపైకి వెళ్ళిన తర్వాత దర్శనం ఏ టైంకి ఉంటుందని కదా మీకు డౌట్ ఉంటుంది. సో మనకి అదే రోజు ఈవినింగ్ 3 o'clock నుంచి నైట్ 10 లోపు ఎప్పుడైనా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. బట్ మోస్ట్లీ 3 o'clock వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. సో ఇదండి హోమం టికెట్స్ మీద మనం టికెట్ బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది దర్శనం ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 2 లడ్డూలు ఫ్రీగా ఇస్తూ ఉంటారండి. సో లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకేమైనా ఖచ్చితంగా ఇక్కడ హోమంలో దివ్యానుగ్రహ హోమంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఎథనిక్ వేర్ వేసుకోవాలండి. ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది పక్కా మెయింటైన్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఈ టికెట్ ఈరోజు తీసుకుంటే మళ్ళీ గ్యాప్ ఎంత ఉండాలి అంటే మీరు టికెట్ తీసుకున్న రోజు నుంచి
30 డేస్ గ్యాప్ అనేది మినిమం ఉండాలండి. అండ్ ఇంకొకటండి, మీకు హోమం చేసిన తర్వాత, హోమం అయిపోయిన తర్వాత మీకు స్టాంప్ వేస్తారని చెప్పాను కదండి. సో మస్ట్ అండ్ షుడ్ మీరు సాఫ్ట్ కాపీ అన్నది పట్టుకొని వెళ్ళాలండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మనకి జెరాక్స్ షాపులు ఉంటాయి, ఇవన్నీ తిరిగే కన్నా ముందే హార్డ్ కాపీ అనేది మనం పట్టుకొని వెళ్తే మనకి ఆ హార్డ్ కాపీ మీద స్టాంప్ అనేది వేస్తారనమాట. సో లగేజ్ అనేది అలో చేయరండి. అండ్ మీరు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలండి. అండ్ ఈ టికెట్స్ మనం ప్రీపోన్ లేదా పోస్ట్పోన్ లేకపోతే క్యాన్సిల్ లేకపోతే రీఫండ్ ఇవేమి జరగవండి. వన్స్ టికెట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ రోజు మాత్రమే మీరు దర్శనానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇదండి, మీరు 300 టికెట్స్ అసలు బుక్ అవ్వలేదని టెన్షన్ పడకండి. సో ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అనేవి ఇప్పుడు ఆగస్ట్ ఒక మంత్ బిఫోర్ మనకి టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు. దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో కామెంట్స్ పోస్ట్ చేయండి. నేను చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో రేపే ఈ టికెట్స్ 25th 10 o'clockకి మనకి టీటీడీ వెబ్సైట్లో లేకపోతే యాప్లో అయినా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని మాత్రం మిస్ అవ్వకండి. సో దట్స్ ఫర్ ద వీడియో. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.